ఢిల్లీలో నేటి నుంచి 2 రోజుల పాటు బీజేపీ జాతీయ సమావేశాలు జరగనున్నాయి. ప్రగతి మైదాన్లోని కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో ఈ సమావేశాలు జరుగుతాయి. అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 12,000 మంది బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముందుగా బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఇతర అగ్రనేతలు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జెండా ఆవిష్కరణతో విస్తృత సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇందులో జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గ సభ్యులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. నేటి నుంచి 2 రోజుల పాటు బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఢిల్లీలో ప్రగతి మైదానం ఉన్నటువంటి భారత మండపంలో 2 రోజుల పాటు ఈ బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి 11,500 మంది ప్రతినిధులను ఆహ్వానించినట్టుగా ఇప్పటికే అధికారికంగా బీజేపీ నాయకులు చెప్పారు. అయితే దీనికి సంబంధించి వస్తున్నటువంటి ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అందరూ కూడా బాజా భజంత్రీలతో వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున బీజేపీ ఈ జాతీయ సమావేశాలు నిర్వహిస్తుంది. సంప్రదాయంగా బీజేపీ ఎప్పుడు కూడా 5 ఏళ్లకు ఒకసారి ఈ రకంగా జాతీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఏ రకంగా ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ పరంగా సాధించినటువంటి విజయాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నెరవేర్చింది, వీటన్నిటి కూడా క్షేత్రస్థాయిలో ఈ నాయకులంతా తిరిగి వెళ్లిన తర్వాత తిరిగి ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు ఈ జాతీయ సమావేశాల్లో యొక్క ప్రధాన ఉద్దేశంగా ఈ సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రధానంగా ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ముందుగా పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో దాదాపు 70 మంది ముఖ్య నేతలంతా కూడా పాల్గొంటారు. బీజేపీ అగ్రనాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా కేంద్ర మంత్రులు, అదేవిధంగా జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా రాష్ట్రాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరంతా కూడా ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించాలన్న ఒక ఎజెండాను ఖరారు చేసేందుకే ముందుగా ఈ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసంతో ఈ 2 రోజుల యొక్క జాతీయ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో విస్తృత స్థాయిలో ఏ రకంగా ప్రభుత్వ పరంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా నెరవేర్చింది, అదేవిధంగా జాతీయ భావాలను ఏ రకంగా ప్రేరేపించి ఆ మేరకు జాతీయ సమగ్రాభివృద్ధికి ఏ రకంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందన్న అంశాన్ని చెప్పడమే కాకుండా ఆర్థికంగా ఏ రకంగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలయ్యాయి, వీటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించి ఇంకా చాలా సమర్థవంతంగా ఈ పథకాలను అమలు చేసేందుకు కానీ ఇతరత్ర అనేకటువంటి వర్గాలకి ఏదైనా ఇంకా ప్రభుత్వ పరంగా కావాలన్న అంశంపై కూడా చర్చించిన తర్వాత వీటన్నిటిపై కూడా తీర్మానాలను ఆమోదించడం జరుగుతుంది. ప్రధానమంత్రి ముగింపోపన్యాసంతో ఈ సమావేశాలు పూర్తి స్థాయిలో పరిసమాప్తం అవుతాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్.